హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ లేవంగలోనే వర్షం అండి, అసలు బేభత్సంగా పడిందనమాట. అసలు తెరిపి అనేదే లేదు. ఆ తర్వాత అనమాట ఇంకా అప్పుడే కొల నీళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. అప్పటికి టైము 7:30 ఇట్లాగ అవుతుందనమాట. ఇంకా ఎంత వర్షమైనా ఎంత తుఫానైనా మన ఆడవాళ్ళకైతే ఇంట్లో పని అయితే తప్పదు కదండి. నేనైతే ఇంకా ఇంచుమించు ఒక 1 అవర్ దాకా అనమాట వచ్చినాయి కొలాయి నీళ్ళు. కొలాయి నీళ్ళు కానీ వద్దనుకున్నామంటే ఇంకా మాకు తాగేవి అయ్యే మంచినీళ్ళు కాబట్టి ఇంకా 3 డేస్కి ఒకసారి వస్తాయి. మేము ఇంకా బబుల్స్ వాటర్ అవి ఏం తాగం కాబట్టి ఇంక ఇంట్లో మాకు ఇంకా మంచిగా వాటర్ నీళ్ళు ఫెసిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే అయ్యే పట్టుకొని తాగాలండి. లేదులే వర్షం పడుతుందని మనం వద్దనుకున్నా కూడా మేము ఖచ్చితంగా అయ్యే తాగుతాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా అయితే పట్టానమాట. ఇంకా అప్పుడే ఇంకా గబగబా బిందులు తోమటం, ఇంకా గుడికి పట్టుకొని చేస్తూ ఉంటే పని ఏమో అయ్యేటట్లేదు, తడిసేది ఏదో ఎట్లాగా తడిసిపోయేది అని చెప్పేసి నార్మల్గా ఇంకా వేస్ట్ నైటీ ఒకటి వేసేసుకుంటే సరిపోయేది అని చెప్పేసి ఇంకా కొల నీరు స్టార్ట్ అవ్వగానే ఎలాగైనా తడిచిపోతే ఇంకా పనిలో పని ఇంకా మామూలుగా ఇదైపోతుందని చెప్పేసి అయితే ఎట్లాగైతే వచ్చేసానమాట. ఇంకా అన్నిటికైతే పట్టుకుంటున్నానండి. ఇంకా లక్కీగా అప్పటికి కరెంటు కూడా లేదనమాట మార్నింగ్ వర్షం పడడం వల్ల. అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే ఇంకా కొల నీళ్ళు పట్టాల్సిందని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే లోపల తలుపేసి పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా బకెట్లకి లోపల ఉన్న వాటికి అన్నిటికైతే మంచిగా అయితే మంచినీళ్ళు అయితే పట్టేశానండి. అప్పటికి టైము 8:30 ఇట్లాగ అవుతుందనమాట. మొత్తం పట్టేసరికి అయితే బాగా తడిచిపోయి ఇచ్చేసాను అనమాట. చూడండి అసలు ఎట్లా అయిపోయిందో, నాకు ఫీవర్ వచ్చేస్తుందేమో అనుకున్నాను అనమాట. ఇంకా కాసేపు పోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా అప్పటికి 9:30 ఈ టైం వేసరికి ఎండ బాగా ఎక్కిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి పిల్లలిద్దరిని స్కూల్కి రెడీ చేయాలని చెప్పేసి అయితే రెడీ చేసి పక్కన పెట్టానండి. ఇంకా మా పాప అయితే మంచిగా ఫ్రాక్ వేసుకుందని చెప్పి బుట్ట బొమ్మ అని సాంగ్ పెట్టి డ్యాన్స్ వేసుకుంటా ఉంది. ఇంకా ఫైనల్గా వాళ్ళిద్దరిని అయితే స్కూల్కి అయితే వదిలిపెట్టేసానండి. ఇంకా వదిలిపెట్టి వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఇంట్లో కూరగాయలు కావాలని చెప్పేసి అయితే ఇంకా స్కూల్ పక్కనే ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా వచ్చి నాకు కావాల్సిన వరకు అయితే కూరగాయలు అనేవి తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసానండి. అప్పుడు చూడండి టైము 9:10 అవుతుంది. అసలు నైట్ నుంచి పడిన వర్షము ఒకేసారి సడన్గా 9:30 అయ్యేసరికి మొత్తం మాయమైపోయిందనమాట. అంత బీభత్సమైన ఎండ. ఇంకా ఎండ వచ్చిందంటే ఖచ్చితంగా నేను కొలాయి నీళ్ళు వచ్చాయంటే ఖచ్చితంగా నేను ఇంట్లో బట్టలు అయితే ఉతుకుతాను కదండి. ఇంకా అన్నిటికీ మంచిగా వాటర్ అనేది పట్టేసాను కాబట్టి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. ఇంకా తర్వాత కొన్ని బట్టలు అయితే బయట ఉతుక్కుంటున్నాను అనమాట. కొన్ని అందులో ఉన్నాయి, కొన్ని అయితే బయట వేసి ఇంకా కొన్నిగా మంచిగా బట్టలు మురుకులు ఉన్నవి అయితే బయట పెట్టేసి అయితే బ్రష్లు అయితే కొడుతున్నాను అనమాట. మగవాళ్ళ బట్టలకి కింద ప్యాంట్లకి వాటికి వీటికి మురికి అయితే కొద్దిగా ఉంటుంది కదండి. దానికి వచ్చి ఇంక ఎండ కూడా ఎక్కుతుంది. ఫాస్ట్గా అయితే ఉతికేసాను. ఇంక ఇక్కడైతే మొత్తం అయితే ఇంకా బ్రష్లు పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే వేసేసాను అనమాట. అప్పుడు ఫ్రీగా అయితే మురికిపోతుందని. ఇంకా చెప్పాను కదండి, ఒక పక్క బట్టలు అవుతూ ఉన్నాయి. ఇంక ఇటుపక్క అయితే అన్నం అయితే పొద్దున్నే వండేసాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి. ఇంక ఇటుపక్క అయితే వంకాయ ఫ్రై చేసి దొండకాయ కర్రీలాగా చేద్దామని చెప్పేసి అయితే 2 పక్కలు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా వంట కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నము 2 అవుతుందన్నమాట. మా వారైతే భోజనంకి అయితే వచ్చారు. సరే ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట బయటకు వెళ్ళి కొద్దిగా గ్రాసరీ అయితే షాపింగ్ చేద్దామని చెప్పేసి. ఇంకా లక్కీగా ఇంకా ఆయన వచ్చారు. ఇంకా సరే ఇంకా ఈవినింగ్ టైం అయితే క్లైమేట్ ఒక్కోసారి చేంజ్ అయిపోతుందండి 3 తర్వాత. మళ్ళీ పిల్లలు వచ్చే టైం కదా, ఇంట్లో ఉండాలని చెప్పేసి అయితే కుదరదని చెప్పేసి ఇంకా మా వారు ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా లేదులే పద వెళ్ళేసి వచ్చేద్దాం అని అన్నారనమాట. సరే ఇంకా ఆడవాళ్ళం షాపింగ్కి వెళ్ళామంటే 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో ఎట్లా వస్తాం చెప్పండి. అందులోకి వచ్చి గ్రాసరీస్ అంటే అసలు మామూలు విషయం కాదు. ఇంక ఇదైతే లేటెస్ట్గా మా ఊర్లో అయితే పెట్టారనమాట. సూపర్ కేన్ స్మాల్ మార్కెట్ అనమాట, చిన్న డీమార్ట్ లాంటిది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని గ్రాసరీస్ అయితే ఉంటాయండి. ఇంకా నేనైతే నాకు కావాల్సినవి అయితే తీసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఇట్లాంటి మార్ట్స్కి వస్తే 2 ప్లస్లు ఉంటాయండి. 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఇక్కడికి వస్తే మర్చిపోయినవి ఏవైనా ఉంటే గుర్తు వస్తాయి. రెండోది ఏంటంటే మనకు అవసరమైనవి కాకుండా అనవసరమైనవి ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది అనమాట, ఎందుకో కానీ చాలా వరకు నేను లిక్విడ్స్ కానీ ఇట్లాంటివి డిటర్జెంట్స్ కానీ ఏవైనా ఉంటాయి ప్యాకెట్స్ అయితే మాత్రం అస్సలు తీసుకోండి. డబ్బాలు కూడా అస్సలు తీసుకోను. ఎంతైనా చిన్న చిన్న ప్యాకెట్లాగా ఉంటాయి కదా తోరణాలు, అట్లాంటివి అయితే బాగా ప్రిఫర్ చేస్తానన్నమాట. అట్లాగా మనం బాటిల్స్ తీసుకున్నామంటే దానివల్ల లాస్ తెప్పించి ఉపయోగం ఏంటి ఉండదు, ఎన్ని రోజులకి ఉండదు అనమాట. ఈ లైజాల్ కానీ కంఫర్ట్ కానీ ఇంకా డిష్ వాషర్ కానీ ఏవైనా కానీ ఎక్కువ రోజులు ఉండవండి. ఇంక ఇక్కడైతే మా పాపకి క్యారేజ్ బాక్స్ అయితే ఒకటి చూస్తున్నాను. బాగుందన్నమాట, చూడడానికి చాలా బాగుంది. ఇంకా సరే మా వారు ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే, ఈసారికి ఇంకా మంచిగా తీసుకొని వస్తారు. ఇంకా రీసెంట్గా పెట్టారన్నమాట. మొన్న దసరా వచ్చేది కదా, అక్టోబర్ 1వ తేదీ అయితే ఓపెన్ చేస్తారండి ఈ మార్కెట్ ఇది అనేది, డీమార్ట్ అనేది.
ఇంకా సరేలే అని చెప్పేసి అయితే మేము ఇంకా ఆ ఓపెనింగ్ అయిపోయిన ఈ రోజుకైతే వచ్చామన్నమాట. 10 రోజుల తర్వాత అయితే వచ్చాము. ఇంకా అంటే నాకు ఈ మధ్య కొద్దిగా హెల్త్ బాగోలేకపోవడం వల్ల వద్దాం అనుకొని టైం కుదరక వాతావరణం చేంజ్ అయ్యి వర్షం పడి రాలేక ఆగిపోయాము. ఫైనల్గా అయితే ఇంక ఈ రోజుకైతే రావాల్సి వచ్చేసింది. మొత్తానికైతే బాగానే షాపింగ్ అయితే చేశానండి ఒక 1 అవర్లో. ఫైనల్గా అయితే ఇంకా బిల్ కౌంటింగ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అయితే నార్మల్గా మనము కిరాణా షాపుల్లో కొన్ని దానికి ఇక్కడికి కొద్దిగా తేడా అయితే ఉంటుందండి. దానికైతే మనము ఖచ్చితంగా నమ్మాల్సిందే. అక్కడ కరెక్ట్గా కేజీ అంటే కేజీ ఎంతే రేట్ అని ఉంటుంది. ఇక్కడ కాకపోతే మనకి ఇక్కడ చూస్తున్నారుగా ఈయన ప్రతి ఒక్కటి అనమాట ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి అక్కడ దాన్ని స్కానింగ్ చేయించి మనకైతే బిల్ అనేది వస్తుంది. ఇక్కడ దానికొచ్చి ఏంటంటే ఒకటే బ్రాండ్ అని లేదు. ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అన్నపూర్ణ ఒకటని, తిరుపతి ఒకటని, అక్కడ మాల్కి సంబంధించింది ఒకటని ఉందన్నమాట. సూపర్ కే ఉన్నది వాళ్ళది. మిగిలినవి బ్రాండ్స్ ఏవైనా ఉంటే అది ఇప్పుడు చేతిలో ఉంది కదండి. రెడ్ కలర్లో ఉన్నవన్నీ అక్కడ సూపర్ కే మార్క్ది అనమాట. ఇంకా మిగిలినవి వేరే బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేరే వాళ్ళవన్నమాట. సో ఎంఆర్పి వాటికి ఎంత ఉందో అంత. సూపర్ కేలో ఉన్నది అర కేజీ అయితే ఒక రకంగా ఉంటుంది, వేరే బ్రాండ్స్లో అయితే కేజీ ఒక రకంగా ఉంటుంది అనమాట. సో నాకు ఈ డిఫరెన్స్ వల్ల చాలా తలకాయ నొప్పి అయితే వచ్చేసింది. కానీ అలాగ అన్నీ కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నాను. కానీ చాలా వరకు అయితే అవసరమైనవే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే తెచ్చేసుకున్నాము కావాల్సినవి. కాకపోతే ఇంకా మళ్ళీ నెలకైనా అవసరమైనవే కాదండి. ఇంకొకటి వచ్చి ఇంకా ఇక్కడ కొద్దిగా ప్లస్ కూడా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అనమాట. ఇంకెక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తున్నాను కదండి, చాలా ఇంతైతే షాపింగ్ చేసాము. అప్పటికి ఇంకా టైము 3:30 ఇట్లాగ అవుతుందన్నమాట. ఇంకా ఆయమ్మ అయితే ఫోన్ చేసింది. పిల్లలైతే ఇంక ఏడుస్తూ ఉన్నారని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత మనసు ఒప్పలేదు. అసలు ఎందుకు 1700 బిల్లు అసలు ఎందుకు వేశారు ఏంటి నాకేం అర్థం కాలేదని చెప్పి వాడు అసలు ఎంఆర్పి కరెక్ట్గా వేశాడా లేదా, అసలు నాకెంత బిల్లు వేశాడు, అసలు గ్రాండ్ టోటల్ ఏంటి, అసలు ఏం అర్థం కాక నాకు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి వచ్చిన వెంటనే రేట్స్ అయితే చూస్తాను. ఇంకా దీనికి వచ్చి ఇంకా ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా మా ఊర్లో కొత్తగా పెట్టారనమాట స్మాల్ కే అనేది. అసలు ఏంటి అనేది అర్థం కాక అసలు 2000 ఎందుకు అయిపోయిందో అర్థం కాలేదండి నాకైతే. చూడడానికేమో తక్కువే ఉన్నాయి, 52 ఐటమ్స్కి 2000 ఏమైపోయి అర్థం కాలేదు. ఏది చూసుకున్నా 60, 70. అసలు అక్కడ ఉన్నవన్నీ చాలా వరకు 100 దాటి అయితే 100 లోపు ఉన్నవి తక్కువ, 100 దాటిన మహా అయితే ఒక 5-6 ఉంటాయి అంతే. అంతకు మించి మిగిలినవన్నీ బిలో 100 అనమాట. సో ఎందుకు ఇంత అయ్యిందని నాకు అర్థం కాక ఇంటికి వచ్చిన తర్వాత అయితే దీన్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను అనమాట. వాటి రేటు తను వేసే రేటు అసలు క్యాలిక్యులేట్ అయ్యిందా లేదా అని చెప్పేసి అయితే నా దాన్ని బట్టి అయితే దీనికి ఎట్లాగా ఆలోచించడానికి ఒక అరగంట టైం అయితే పట్టిందండి. మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే ఫైనల్ అనిపించింది అనమాట. ఎంతో కొంత మార్జిన్ అయితే మాకు తగ్గిందనమాట. ఇది వచ్చేసి మళ్ళీ నైట్ పిల్లలు వచ్చేసిన తర్వాత ఈవినింగ్ 7 ఇట్లాగైతే వెళ్ళామండి. ఇంకా అప్పుడు మిగిలింది ఏమైనా ఉంటే షాపింగ్ చేద్దామని చెప్పి పొద్దున్నైతే ఇంకా పిల్లలు ఏడుస్తారని చెప్పి హడావిడిగా అయితే వచ్చేసాం కదండి. ఇంకా ఈవినింగ్ అనమాట. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత అయితే అలా సరదాగా కాసేపు వెళ్దామని చెప్పేసి అక్కడ పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ కొనిచ్చిన తర్వాత ఇంకా మెయిన్గా ఇంట్లో టీ పొడి, కాఫీ పొడి అది అయితే మెయిన్గా మర్చిపోయాము. ఇంకా దానికి వచ్చేసి మా వారు గోల్డ్ మెంబర్షిప్ అయితే తీసుకున్నారనమాట. అందులో ఇంకా మనం ఎంత షాపింగ్ చేసినా అందులో ఉండే మార్జిన్ మనకైతే వస్తుంది కాబట్టి ఇంకా దానికి తగ్గ షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే మెయిన్గా మర్చిపోయింది కాఫీ పొడి, టీ పొడి, చక్కెర కాబట్టి ఇంకా దానికోసం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇది రీసెంట్గా షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు అయితే చెప్పారు కదండి, అప్పుడైతే కుక్కర్లు అయితే ఆఫర్కి ఇచ్చారనమాట. వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్గా అనేది ఇచ్చారు. ఈ రోజు అనమాట మాకు కూడా 2+ అయితే అయ్యింది కాబట్టి మేము ఇంకా నైట్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు మాకైతే కుక్కర్ అయితే ఇచ్చారండి. నాకైతే అసలు భలే హ్యాపీ అనిపించింది. నేనైతే ఇంకా అదైతే ఆయన దసరాలోనే చెప్పారు. దసరా రేపనగా ఈరోజు షాపింగ్ ఓపెన్ చేశారు కాబట్టి ఓన్లీ ఒక్క రోజు మాత్రమే పెట్టామండి ఆఫరు, మిగిలిన రోజులు పెట్టలేదని చెప్పారు. సరేలే ఇంకా మాకు లేదులే ఇంకెవరేమో, ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఫోన్ చేసి అయితే మీకు చెప్తామని అన్నారండి. కానీ అనుకోకుండా మళ్ళీ ఈవినింగ్ టైం పిల్లల్ని కాసేపు అలా బయటకు తీసుకెళ్ళడం వల్ల అనుకోకుండా ఇంకా మాకైతే కుక్కర్ కూడా గిఫ్ట్గా అయితే ఇచ్చేస్తారనమాట. టోటల్గా అయితే బిల్ అయితే అంత అయ్యిందండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఈ కేమార్ట్ అనేది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అసలు చాలా సింపుల్గా అండి. మనకైతే ఇంకా గోల్డ్ మెంబర్ కార్డు అయితే మా వారు తీసుకున్నారు కాబట్టి దానికైతే 300 అయితే పే చేసామండి. మనకైతే ఇంకా దీని మీద అయితే డిస్కౌంట్తో పాటు మంత్లీ 300 వరకు అయితే ఉంటుందండి, క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. అలా 6 మంత్స్కి మనకి 800 అయితే ఉంటుంది, 1800 దాకా ఉంటుంది. ఇంకా మనం ఎప్పుడైనా వెళ్ళి 1800 అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి కుక్కర్ అయితే గిఫ్ట్గా ఇచ్చారండి, మాకు కూడా అంత ఇచ్చారు. టోటల్గా అయితే 2 అట్లా అయ్యిందనమాట మాది. ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.